ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత సైన్యం ప్రతిస్పందించింది. ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతీకార చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్కు చెందిన 4 వాయుసేన స్థావరాలు నాశనం అయ్యాయి. ఒక్క పాకిస్తాన్ డ్రోన్ కూడా భారత భూమిని తాకలేదు. ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి అత్యుత్తమ వ్యూహాత్మక నైపుణ్యం, దేశ రక్షణకు అంకితభావం మరియు న్యాయం కోసం పట్టుదలని చాటి చెప్పింది. భారతదేశ చరిత్రలో సింధూర్ ఒక మైలురాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశ దృఢ సంకల్పాన్ని ఇది చాటి చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులను తిప్పికొట్టడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది.